ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. మరి ఆయన ఎందుకండి శ్రమ పడ్డాడు? యేసు ప్రభు ఆ శ్రమ పాత్ర తీసేసుకున్నాడు కదా అనే డౌట్ మీకు రావచ్చు. మనుష్యుల విమోచన కొరకు అపోస్తలులు శ్రమ పడలా. మనుష్యుల విమోచన కొరకు హతసాక్షులు శ్రమ పడలా. దేవుని నీతిని జరిగించడానికి, వింటున్నారా? అర్థమవుతుందా? దేవుని నీతిని జరిగించడానికి నీతి నిమిత్తము హింసించబడ్డారు వాళ్ళు. కానీ దేవుని రక్షణ అనుదినము అనుభవిస్తూనే నీతి నిమిత్తము ప్రాణాలు పెట్టారు. ఎందుకంటే అక్కడ మరి కిరీటాలు కావాలి కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక శ్రమ అనుభవిస్తున్నామంటే ఆ శ్రమ ఇంకొకరికి పాపాలకు క్షమాపణ కొరకు కాదు. యేసు ప్రభు పడిన శ్రమ ఆ పాత్ర ఎవరు త్రాగలేరు. దేవుని స్తోత్రం చెల్లించండి. మన దగ్గర ఉన్న ఇప్పుడు చులకనైన శ్రమలు, నిందలు, శోధనలు, ఈ పాత్రలు మనం త్రాగొచ్చు. దేని కొరకు తెలుసా? నీతి నిమిత్తము. ఎన్నో శ్రమలు పడిన పౌలు తన జీవితంలో ప్రతిసారి శ్రమ పడ్డాడు, రక్షణ అనుభవించాడు. దేవుని స్తోత్రం చేయండి. ఒక సమయం వచ్చేంత వరకు దేవుని రాజ్యం కొరకు ఆయన పాటుపడ్డాడు, ప్రయాసపడ్డాడు, శ్రమ పడ్డాడు. అందుకని కొన్ని శ్రమలు మనకి బ్లెస్సింగ్స్గా తీసుకోవాలి. హల్లెలూయా. చులకనైన శ్రమలు ఏపాటివయ్యా అనాలి. అంతేగాని ప్రతి శ్రమకి మనము కృంగిపోయే వారంగా, రక్షణ పాత్ర లేని వారంగా ప్రవర్తించకూడదు. ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చిందంటే నా ప్రభు మహిమపరచబడటం కొరకు, ఆయన నీతి బయలుపరచబడటం కొరకు, నీతి నిమిత్తము నేను శ్రమ పడతాను. పర్వాలేదు. ఎన్నో శ్రమలు పడ్డాడు. ప్రతి శ్రమలో దేవుని యొక్క సహాయం పొందుకున్నాడు. చివరికి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? ఒక రోజున ఆ చక్రవర్తి ఎదుట, నువ్వు ఎలాంటి శిక్షను నువ్వు కోరుకుంటున్నావు చెప్పు, నిన్ను మేము శిక్షించాలనుకుంటున్నాం, నువ్వు ఎలాంటి శిక్షను కోరుకుంటున్నావు అన్నప్పుడు ఆయన, నేను శిరచ్ఛేదనాన్ని కోరుకుంటున్నాను అన్నాడు. హతసాక్షి అయ్యాడు. దేవునికి స్తోత్రం. కానీ తన శ్రమలన్నిటిలో కూడా దేవుని రక్షణ పాత్ర ఉన్నదని నిరూపించి హతసాక్షి.